బయట ఫుడ్ అనుకుంటాం గానండి, డబ్బులు బొక్క తప్ప ఏముండదండి. తిన్నట్టుండదు, తాగినట్టుండదు. మేము గూడా అలాగే మా వదిన బర్త్‌డే అని చెప్పి బయటికెళ్ళి 2 ఏళ్ళు బొక్కెట్టొచ్చేసాం. ఎవరైనా ఇంటికొస్తే తెలుసు కదా! మా గోదావరోళ్ళ మర్యాదలు తిండెట్టు సంపేత్తారన్నట్టు. పొద్దున్న దోసతో మొదలెట్టిందండి. తర్వాత టీ, లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో థమ్సప్. థమ్సప్ కంపెనీ వాడైనా అన్ని సార్లు తాగుతాడో లేదో తెలీదు గానీ, అన్ని సార్లు తాగుతానండి. అదొక ఎమోషన్ అంతే. తర్వాత నేనెళ్ళానని బిర్యానీ, చికెను చేసేసింది వేడి వేడిగా తినేసాం. మళ్ళీ 4కి నాకిష్టమని చెప్పి సేమ్యా చేసి ఇచ్చేసి తినేయమందండి. ఎలా అయినా మనమంటే ఇష్టమున్నోళ్ళకి మన ఇష్టాలు చెప్పకుండానే తెలిసిపోతాయి కదండీ! అందుకే ఎళ్ళిపోయినోళ్ళ గురించి బాధపడకుండా ఉన్నోళ్ళే మనోళ్ళనుకుని ఆళ్ళని ఇష్టపడితే చాలండి. గేమ్ ఆడుకునే గ్యాప్‌లో మళ్ళీ వేడివేడిగా గారెలు, చికెన్ కర్రీ ఇచ్చేసి తినేయమందండి. అయి తిన్నాక కడుపు నిండిపోయి ఇంక డిన్నర్ స్కిప్ అనుకునే టైంకి మధ్యాహ్నం చేసిన బిర్యానీ తినాలని పట్టుబట్టిందండి. ఏంటి మధ్యాహ్నం చేసిన బిర్యానీ అనుకుంటున్నారా? ఆదివారం గూడా 2 పూటలు వండుకుంటారండి మీరు. మేమైతే ఒక పూటే వండుకుంటామండి. సరే అని చెప్పి ఆ బిర్యానీ మా వోడు సినిమా చూత్తా తినేసి ఇంక పడుకున్నామండి. అబ్బో! ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా ఉంటాయి మా గోదావరి ప్రేమలు. ఏంటి మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుందా? వచ్చేయండి మా గోదావరి. మీకెవరో ఒకరు గోదావరి ఫ్రెండ్ ఉండే ఉంటారు గదా! మా వోళ్ళు ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే ఉన్నారులెండి. వచ్చేయండి మీరొస్తారంటే మేమొద్దనం. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.